మీరు దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తారో దాని యొక్క విలువని మీరు ప్రతిబింబిస్తారు. అంటే మీ జీవితాలు దేనికి విలువనిస్తారో దానికి సమయాన్ని ఇస్తారు. కాబట్టి ఏదైనా మీరు ఇచ్చే సమయము మీరు దేవునికి ఇచ్చే విలువను తెలియజేస్తుంది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి విలువిచ్చిన వారు, దేవుణ్ణి ఘనపరిచిన వారిని దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దిన మనం అందరము కూడాను వీఆర్ గోయింగ్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ కన్ఫెషన్స్ అండ్ పవర్ ఆఫ్ వర్డ్స్. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము దేవుడిచ్చేటువంటి వాక్కు శక్తిని, వాక్యములో ఉన్నటువంటి బలాన్ని మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు ధ్యానిస్తాం అంటే మీ నోట్లో ఆ యొక్క బలమైనటువంటి వాక్కు పడేంత వరకు, మీ నోరు బలముగా ఆ మాటలు పలికేంత వరకు, మీ నోరు ప్రవచనాత్మకమైన నోరు అయ్యేంత వరకు కూడాను ఆ నోటిని పోస్తా ఉంటాము ఆ వాక్కుల చేత, ఆ మాటల చేత. కాబట్టి మీరు దీన్ని స్వీకరించాలని చెప్పి దేవుడి సందులో కోరుతా ఉన్నాను. అందుకోసమే వినువారుగా ఉండి మనం మోసపుచ్చుకోకుండా దాని ప్రకారము జీవించువారుగా, దాని ప్రకారము ప్రతిస్పందించువారుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు వింటే సరిపోదు కానీ మనము దేవుని మాటను పట్టుకుని ఆమేన్ అంటా ఉండాలి. మాట ప్రవచనాత్మకమైన మాట వచ్చినప్పుడల్లా మీరు నోరు మూసుకొని ఉండదు. ఆమేన్ 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 అనుకుంటా ఉండండి. హల్లెలూయా స్తోత్రం అని చెప్పి ఏకీభవిస్తూ ఉండండి. ఎప్పుడైతే ఏకీభవిస్తారో, ఏ అభిషేకాన్ని దేవుడిచ్చి ఏ మాటని మీకు పొందుపరచమని చెప్పాడో ఆ మాటను మీరు పొందుకొని దాన్ని ఆమేన్ అనగా అలాగు జరుగునుగాక గనక ఆ మాట ప్రకారం మీరు అంగీకరించినప్పుడు, ఏకీభించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఏ అభిషేకముతో, ఏ యొక్క తాత్పర్యముతో, ఏ యొక్క ఉద్దేశంతో ఆ మాట ఇచ్చాడో ఆ మాటను మీరు స్వీకరించిన మీరు మీలోనికి ఆ మాట కార్యసిద్ధి జరుగుతుంది. ఆమేన్. ఏదో మీరు నా మాట వింటున్నారని కప్పి కాదు, దేవుని మాటకు మనము లోబడి దేవుని మాట ప్రకారము జరగాలని. అంతేకాదు మనందరము కూడాను మన ఫోన్లన్నీ ఫుల్గా ఛార్జింగ్లో పెట్టుకుంటాం కదా. నిండుగా ఉంటే మన కడుపు నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. కడుపు మాడిపోయినా పర్లేదు, మన ఫోన్లో ఛార్జ్ మాత్రం ఫుల్గా ఉండాలి కదా మనకంతా కూడాను. అలాగనే మన జీవితాల్లో కూడాను దేవుడు మనకిచ్చిన మాటలు ఒక పవర్ బ్యాంక్ లాంటివి, ఒక ఛార్జింగ్ లాంటివి. మన జీవితాల్లో చూడండి, మనం వాడుతున్న ఫోన్లు గనక ఫుల్ ఛార్జింగ్ లేకపోతే కనుక, ఛార్జింగ్ అయిపోతే ఫోన్లు మాట్లాడగలమా? మాట్లాడలేము. దాన్ని ఛార్జ్ చేయాలి. ఫోన్ని ఛార్జ్ చేస్తేనే, దాన్ని ఛార్జింగ్ పెడితేనే మరి దానికి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఛార్జింగ్ అయిపోయిన వారు పవర్ బ్యాంకులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఒక చిన్న ఆ యొక్క ఫోన్ మళ్ళీ ఉండేటువంటి పవర్ బ్యాంకుని తీసుకొని దాన్ని పక్కన పెట్టి దాంతో పాటు ఛార్జింగ్ పెడతా ఉన్నారు. చూడండి, మనము ఇటువంటి రీతులుగా మనము ఆ ఛార్జ్ చేసుకుంటా ఉన్నాం మనం మాట్లాడడానికి కోసమే కదా. అలాంటప్పుడు మన నోటిని ఇంకా ఎంత ఛార్జ్ చేసుకోవాలి, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన మాటలను ఇంకా ఎంత ఛార్జ్ చేసుకోవాలో అని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఏదైనా దేవుని సందులో, దేవుని బిడ్డలారా, మీ మాటలు మారబోతున్నాయి. ఎవరైనా ఆమేన్ అన్నారా లేదా? దేవుని సందులో మీ జీవితంలో మీ బ్రతుకు మీ మాటల వైపు కాదు కానీ మీరు మాట్లాడే మాట మీ బ్రతుకు వైపు ప్రయాణం చేయబోతుంది. ఏ బ్రతుకు కావాలి, ఏ ఉద్దేశం కావాలి, ఏ గమ్యం కావాలి, అటువైపు మాత్రమే ప్రయాణం చేయబోతుంది. ఎవ్రీ మిరకల్ బిగిన్స్ విత్ దట్ కాన్వర్సేషన్. మన జీవితాల్లో అద్భుతాలన్నీ ఎలాగూ సాధ్యపడతాయి తెలుసా? మనము మాట్లాడేటువంటి మాటల ప్రకారం అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. అందుకోసమే చూడండి, ఈ భూమిలో తొలిగా పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలముల మీద అల్లాడుతున్నా కూడాను భూమిలో వెలుగు కలగలేదు. భూమిలో సర్పజల జంతు చరములు లేదంటే గనక మానవులు ఏది కలగలేదు. ఎప్పుడు దాకా అంటే దేవుని మాట వెలువడేంత వరకు. మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం అందరమును యేసు ప్రభు అని అంగీకరిస్తున్నాం. అందరూ ఒకసారి చెప్దాం, యేసు ప్రభు అని. యేసు ప్రభు అని అన్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ లేకుండా ఈ కార్యం జరగలేదు. ఏం పెడుతున్నాం? పరిశుద్ధాత్మని బొబ్బో పెడుతున్నామా, పండ పెడుతున్నామా, పడుకోబెడుతున్నామా? పరిశుద్ధాత్మని ఓన్లీ జుమ్మాలో జుమ్మని లెగు ప్రవ్వా, మిగతా రోజులన్నీ పండుకో అని చెప్పి అంటా ఉన్నామా? కాదు. మనము ప్రతి దినము మనము మాట్లాడేటువంటి మాటలు, మనం చెప్పాం కదా, మన మాటలు సంచకరు వంటివి, ఆత్మలవి. అవి ఒక సంచిలో పడతా ఉన్నాయి. ప్రతి మాట సంచిలో పడతా ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటువంటి శుభప్రదమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, అభిషిక్తకరమైనటువంటి మాటల ద్వారా మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి కార్యాలను మీరు చూస్తారు. అంతేకాదు, every conversation is going to give birth for something. That means either your perception or change or doubt or faith. ప్రతి
ప్రతి ఒక్క మాటల వరుస క్రమము, సంభాషణ ఏం చేస్తుందంటే, మీరు మాట్లాడే మాటది ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తుంది మన జీవితంలో. అదేంటంటే మన జీవితంలో ఆ రాబోయేటువంటి దినము కొరకు, రాబోయే గడిల కొరకు, జరగబోయే విధానాల కొరకు ఆ యొక్క స్థితిని కలగజేస్తుంది. కాబట్టి ఆ మార్పును తీసుకుని వస్తుంది. లేదంటే కనుక డౌట్ని తీసుకుని వస్తుంది, లేదంటే కనుక సందేహాన్ని తీసుకుని వస్తుంది, లేదంటే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. కాబట్టి విశ్వాసపూరితమైనటువంటి ఆ పురుకొల్పేటువంటి మాటలనే మాట్లాడాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలా మందికి మీలో దేవుడు కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. అయితే మీరు ఒకవేళ అనారోగ్యం నుంచి విడిపించబడితే మళ్ళీ వస్తాదేమో అనే మాట అనుకున్నారంటే అపనంగా వచ్చేస్తుంది, ఓరకనే వచ్చేస్తుంది, అది అనకుండానే వచ్చేస్తుంది. మీరు అనకూడదు, అది ఎన్నడూ రాదు, ఇక మీదట రాకూడదు అని చెప్పి మీరు బైండ్ చేస్తూ, బ్రేక్ చేస్తూ, దాన్ని మీరు నిశ్చయంగా ఎప్పుడైతే కనుక మీరు దాన్ని మాట్లాడతారో, మీరు నొక్కి వక్కానిస్తారో, దాని ప్రకారము దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా చూడండి, మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయ సంబంధమైనటువంటి మాటలు మన జీవితాల్లో మనకున్నటువంటి విశ్వాసాన్ని కానీ అనుమానాన్ని కానీ వ్యక్తపరుస్తాయి కదా. ఎవ్రీ డెసిషన్ టు యువర్ వర్డ్ రివీల్స్ యువర్ ఫెయిత్ ఆర్ యువర్ డౌట్. కాబట్టి ఇదేనన్నా మీరు మాట్లాడే మాటలు బట్టే నీతిమంతులుగా తీర్చబడతాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభులు వారు మనతో స్పష్టంగా మాట్లాడారు. మనము అందరము కూడాను మత్తయి సువార్తలో 12వ అధ్యాయములో మనము 36వ వచనం నుంచి మనం చూసుకుంటే కనుక, నేను మీతో చెప్పిన విధంగా మనుషులు పట్టుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసిన, నీ మాటలు బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలు బట్టి అపరాధి అని చెప్పి తీర్పు నొందుదువు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన నీవు మాటల బట్టే నీతిమంతుడు, మాటలు బట్టే అపరాధి. కాబట్టి ఇదేనా నువ్వు మాట్లాడే దాని ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవచ్చు. నీవు నీతిమంతుడిగా నీవు తీర్చుకోవచ్చు, నీవు పాపిగా నీవు తీర్చుకోవచ్చు. చాలాసార్లు మనము ప్రభువుకి చేసే ప్రార్థన ఏంటంటే, మనం పాపులము పాపులము పాపులము. నిజమే, మనం పాపాలు ఒప్పుకోవాలి. మనం అత్యధికంగా నీతిమంతులు 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 అని చెప్పి అనేదానికన్నా కూడా పాపులు పాపులు అని చెప్పి అనడము సున్నా. ఎందుకంటే పాపాన్ని ప్రభువు నిశ్చయంగా కూడా శిలువ మీద జయించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు గనక, నేను దేవుని నీతిమంతత్వాన్ని, దేవుని నీతిమంత, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మీరు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తారో, ప్రొఫెస్ చేస్తారో, అది మీకు తెలియకుండానే మీలో నీతిమంతత్వములో మీలోనికి ఎమర్చబడుతుంది. ఎందుకంటే మన యొక్క సోల్ని, మన యొక్క ప్రాణాన్ని దేవుడు ఎలాగో నిర్మించాడు అని అంటే గనక, దేవుని యొక్క నీతిమంతత్వం అంట మన ప్రాణములో పడుతుందంట. దేవునికి స్తోత్రం. అంటే ఈ దినమున అవర్ సోల్ ఈస్ ఇంజనీర్డ్ అండ్ ఫ్యాషన్ ఇన్ సచ్ ఎ వే టు రిసీవ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ దినమున మనం ఏం చేస్తున్నాం? మనం పాపి 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 పాపోహం పాపకర్మ అని చెప్పి పాపము వల్ల వచ్చే మరణకరమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉంటే పాపులుగానే మిగిలిపోతాం. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతత్వమును కలిగి ఉన్నానని చెప్పేసి ఎప్పుడైతే మనం అంటామో దాని వైపు ప్రయాణం చేస్తాం. అంటే మన స్వనీతి గురించి నేను మాట్లాడలేదు, దేవుని నీతి గురించే మాట్లాడుతూ ఉన్నాను గనక మరి నిశ్చయంగా మనలో ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా పరిశుద్ధి లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, దేవుడే మహిమను మనకిచ్చి నీతిమంతత్వంలో దేవుడు నడిపించాడు కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో అట్టి రీతిగా మన జీవితాన్ని మలుచుకోకూడదని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఈ దినాన మీరు తీసుకునేటువంటి మాటల బట్టి, మీరు మాట్లాడే మాటలు బట్టి God can bring a radical change for the word of decision that you're going to take. ఈ దినాన మీరు ఒక్క తీర్మానకరమైన మాటను మీరు తీసుకోండి, మీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు తీసుకురాబోతున్నారు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. నిశ్చయముగా దేవుని సందులో ఒక్క తీర్మానము మార్ప మీరు తీసుకుంటే కనుక, ఈ దినము నుంచి నేను తప్పుడు మాటలు మాట్లాడను అని చెప్పి ఒక మాట తీసుకునండి, దేవుని యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను దేవుని సన్నిధిలో మీరు చూస్తారు. అంతేకాదు మన జీవితాల్లో కూడాను మనకున్నటువంటి వ్యత్యాసం, మాట్లాడేటువంటి వ్యత్యాసము ఏది అని అంటే కనుక ఎక్కువగా కూడాను మన యొక్క వీక్నెస్ గురించి, మన యొక్క బలహీనత గురించి మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు. యూ షుడ్ నెవర్ ఎవర్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ వీక్నెస్. నెవర్ స్టడీ ఆర్ స్పీక్ యువర్ వీక్నెస్ ఆర్ give importance to your weakness. Study and speak what you can bring the difference to your situation.
మీ జీవితంలో ఏ వ్యత్యాసాన్ని తీసుకురాగలరు దాన్నే పలకాలి. కానీ నాకు ఇది వీక్, నేను ఇక్కడ వీక్ అయిపోయాను, నేను అక్కడ వీక్ అని, మీ వీక్నెస్ల గురించి నేను ఎలాంటి దాన్ని, నేను అలాంటి వాడిని, నేను ఎంతే ఉంటాను, నేను అంతే ఉంటానని ఇష్టమాను మన వీక్నెస్ల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఏమి మొదలెడితే గనక ఆ వీక్నెస్ల గురించే మొదలు పెడతా ఉంటాం. కాదు, మనం ఏది గొప్పగా చేయగలము, చేస్తాము అనే దాన్ని పలికినప్పుడు దాని కార్యాన్ని చూస్తాము. కావిడ ఒక దేశంలో మరి పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాన్ఫరెన్స్లో నన్ను స్పీకర్గా పిలిస్తే మరి భోజనం చేస్తూ ఉన్న మధ్యాహ్న కాల సమయం 3 దినాలు మధ్యాహ్న కాల సమయంలో భోజనం చేస్తూ ఉంటే ఆవిడ ప్రార్థనకు వచ్చి, పాస్టర్ గారు నేను మీరు భోంచేసిన తర్వాత ప్రార్థన చేయించుకుంటానండి అని చెప్పన్నది. నేను అన్నాను, దేని గురించి అండి అని అన్నాను. అంటే నేను భోంచేయలేనండి, ఎందుకంటే భోంచేసిన ప్రతిసారి కూడాను వాంతి అయిపోతుందండి అని చెప్పన్నాడు. వెనకతల ఆయన గారు కవర్ పెట్టుకుని నిలబడ్డారు, ఎక్కడ నేను తింటదేమో వాంతి చేసుకుంటుందేమో అని. అయితే మరి అన్నగానే కూడా భోజనం చేస్తానన్నాను. భోజనం చేస్తా ఉండగానన్నాను, ఇక మీదట ఇప్పటి నుంచి మీరు భోజనం చేసి మాత్రం వాంతి చేసుకోరు అన్నాను. దేవునికి స్తోత్రం. వాంతులు చేసుకోరు అని అంటే కనుక వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పుడు వాంతులు అవుతాయి కదా, అది కూడా రాకుండా మానేస్తాయి అని చెప్పి భోజనం చేసిన తర్వాత మాత్రం మీకు వాంతులు చేసుకోరు అన్నాను. దేవునికి స్తోత్రం. అన్న వెంటనే కూడాను ఆవిడ మాట పట్టుకొని వెళ్ళిపోయి, మరి అక్కడేమో బుఫే, చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నిటినీ చక్కడం మొదలుపెట్టింది, ట్విస్ట్ చేయడం మొదలుపెట్టింది, తినడం మొదలు. ఆయన మాత్రం వెనకాతలే ఆ యొక్క కవర్లు పట్టుకొని వెళ్తా ఉన్నాడు, ఎక్కడ వాంతి కొక్కుతుందా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. కానీ మొత్తం అంతా కూడా ఫుల్గా మేసేసింది ఆవిడ. ఒక్క వాంతి రాదే. అలా ఆయన చర్చిలో కూర్చున్నాడు, వాంతి వస్తుందేమో అని పక్కన కవర్ పట్టుకొని కూర్చున్నాడు. నాకు ఇదేంటి, ఎవరైనా బైబిల్ పట్టుకొని కూర్చుంటారు, కవర్ పట్టుకొని కూర్చున్నాడు ఏంటని చెప్పానంటే కనుక వాంతి. కానీ ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎన్నడూ ఎప్పుడు వాంతి చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ దినం నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారముగా, దేవుని ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఏ మాటను పలుకుతావో, నీ బలహీనతను ఒప్పుకోకుండా నిన్ను బలపరిచే దేవుని గురించి ఎప్పుడైతే ఆ మాటను ప్రస్తావిస్తావో దేవుని యొక్క అద్భుత కార్యము జరుగుతుంది. యు క్రియేట్ ఎన్వైర్మెంట్ విత్ యువర్ వర్డ్స్. మీరు అస్తమాను కూడాను ఏ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు? మీరు ఒక్కరే రూములో ఉన్నా, మీరు ఒక్కరే ఏకాంతంగా ఉన్నా కూడాను మీరు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి. మనకు అట్మాస్ఫియర్ కావాలి అని అంటే కనుక ఏసీలు వేసుకుంటా ఉంటాం కదా, బాగా చల్లదనముగా ఉండాలని చెప్పేసి, కమ్మగా ఉండాలని చెప్పి ఏసీ వేసుకుంటాం. కానీ ఒక మాటను వేసుకోండి, ఒక మంచి ఆ యొక్క శుభప్రదమైనటువంటి మాటను మీరు వేసుకున్న వెంటనే కూడాను దాని ప్రకారం అక్కడ ఉండడానికి ఆహ్లాదకరంగా ఉంటారు. అందుకోసం కొంతమంది ఎవరితో కూడాను ఎక్కువసేపు ఉండలేరు, వారంతట వారు ఒంటరిగా కూడా ఉండలేరు, అసలు ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోదాం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎందుకు అని అంటే కనుక వారు ఆ మాటల ప్రకారము వారి వాతావరణాన్ని, వారి ఎన్వైర్మెంట్ని వారు క్రియేట్ చేయలేకపోతున్నారు. కనుక మీరు మాటల వాతావరణం, మీరు ప్రయాణాలు చేసినా, కారులో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ మాటలు ఆ యొక్క వాతావరణాన్ని మార్చేద్దునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే కనుక మీరు మాట్లాడే మాటను బట్టి మనకున్నటువంటి వాతావరణం అంతా ఆధారపడుతుంది. కొన్ని దేశాల్లో కొన్ని సభలకు, కొన్ని సమావేశాలకు వచ్చేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉంటుంది. దాని పేరు ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు ఈ వాతావరణంలో, ఈ అలంకరణలో ఇట్టి రీతిగా మాత్రం మీరు తయారై రావాలి. ఒకసారి షూటు బూట్ వేసుకుని రమ్మంటారు. ప్రసంగాలు కొన్నిసార్లు మాత్రం టీ-షర్ట్ మాత్రం వేసుకుని రండి, ఎందుకంటే యూత్ ఎక్కువ ఉన్నారండి, టీ-షర్ట్ వేసుకుని రమ్మని అంటారు. ఏదైతే ఏముంది, మొత్తానికి దేవుని వాక్యమే కదా మనకని చెప్పేసి మనము అలాగను వెళ్తాం. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. కొన్ని వివాహాల్లో అయితే గనక మీరు వివాహానికి వెళ్ళేటప్పుడు వారు తప్పకుండా ఫుల్గా డ్రెస్అప్ అయ్యి, షూటు బూటు వేసుకొని, మరి నెత్తి నుంచి కాళ్ళ దాకా ఫుల్గా మరి కవర్ చేయబడినటువంటి వస్త్రాలతో ఉండాలని చెప్పి, ఈ కలర్ వస్త్రాలని, ఆ కలర్ వస్త్రాలని, యూ షూస్ అని ఇలాగన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అలాగనే మనం పరలోక ప్రయాణానికి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈజ్ యువర్ ప్రాఫెటిక్ వర్డ్. ఆమేన్. మీరు ఎప్పుడైతే ఆ మాటను క్రియేట్ చేస్తారో ఆ వాతావరణంలో మీకు సౌందర్యము, సుందరము, సుఖము, సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు మనం వాక్యం విన్న తర్వాత కూడాను మనం మళ్ళీ వారంలో అంతా కూడాను ఆ బూజు పట్టినట్టుగా, బురద పట్టినట్టుగా మనమందరం కూడా పాత రోత స్థితిలో ఉన్నామంటే ఆ మాటలు మాట్లాడకపోవడమే. ఎప్పుడైతే మీరు వాక్యము, ఈదిని తీసుకున్న వాక్యాన్ని మీరు నెమర వేసుకుని దాన్ని, ఆ యొక్క మాటను మాట్లాడుతూ ఉంటారో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తారు. అంతేకాకుండా మీ మాటలు ఎంత స్పష్టముగా ఉంటాయో మీ విశ్వాసము అంత
అంత గొప్పదిగా దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన ఈ యొక్క వాక్యము ద్వారా మనకి ఏమొస్తుంది అని చెప్పి మనం అనుకుంటే గనక మన మాటలు మారపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందుకోసమే వెలుగు కలుగును గాక అని పలికేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెలుగును కలిగించలేదు. ఈ రోజు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేస్తున్నాడు మాట కోసము. నువ్వు ఏ మాట పట్టుకుంటావో, ఏ మాటను ప్రవచిస్తావో ఆ మాటను పట్టుకొని ఆయన ప్రాకారాలను ఆకారాలను దేవుడు కలుగజేసేటువంటి గొప్ప దేవుడు గనక ఈ దినమే నీవు అట్టి మాటను పలుకుదువుగాక. అట్టి రీతిగా నీ ప్రాకారాలను ఆకారాలను కట్టేద్దువుగాక. ఈ దిన మళ్ళీ నేను నొక్కి ఒక్కని చెప్తున్నాను. ఈ దినం మీ బ్రతుకులో మీరు ఏ స్థితిలో ఉన్నారో అది మీరు కొన్ని సంవత్సరాల నుంచి పలుకుతున్నటువంటి మాటలను బట్టి, దేవుని కృపను బట్టి అది కలిగారు. అందరూ పలికేస్తే అయిపోద్దా అంటే లేదు. విశ్వాసులు పలకాలి, విశ్వాసపూర్తంగా కలకాలి. అదేంటండి నా పరిస్థితి ఎంత దౌర్భాగ్యకరంగా ఉంది, ఇంత కష్టకరంగా ఉంది, నేను ఎలాగ తప్పుడు మాట అబద్ధపు మాట పలుకుతానంటే కాదు. దేవుని మాట సత్యము గనక సత్యపు మాటను పలకడం అబద్ధము కాదు. ఎందుకంటే గనక ఆ సత్యమే మిమ్ములను స్వతంత్రుల్ని చేస్తుంది. దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఎవరైనా తప్పుడు మాటల చేత లేదంటే మీ సమయాన్ని మీకు వ్యర్థం చేసేవారు, అర్థం చేసుకోకుండా వ్యర్థం చేసేవారు మీ శత్రువులు. Those who waste your words and time are enemies for your prosperity. మీ జీవితాల్లో పురోభివృద్ధి సాధించడానికి మీ సమయాన్ని వ్యర్థం చేసేవారు, మీ మాటల్ని వ్యర్థం చేసేవారు మీకు శత్రువులు. వారికి ఇష్టం లేదు మీరు పురోభివృద్ధిని సాధించడం, కాబట్టి వారి నుంచి మీరు వేరైపోదురు కాక. ఎవరెవరైతే మీ సమయాన్ని వృధా చేస్తున్నారో, మీ సమయము వృధా అయిపోతుందో, మీ మాటలు వృధా అయిపోతున్నాయో వారు మీకు శత్రువులు గనక, వారు మీరు బాగుపడకూడదని కోరుకుంటా ఉన్నారు గనక వారు నుంచి మనము దూరముగా ఉందుముగాక. ఇది చాలా జాగ్రత్త. శత్రు శేషము లేకుండా చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము అందరూ మిత్రులుగానే అనుకుంటాం కానీ శత్రు సమూహాన్ని చూడము. కొన్ని మాటలు కూడా మన శత్రు మోకను తయారు చేస్తా ఉన్నాయి గనక ఆ మోకల నుంచి మనము వేరైపోదుముగాక. ఈ దినాన ఎప్పుడైతే గనక నీ విశ్వాస పూరితమైనటువంటి మాటలతో నీవు మాట్లాడతావో అక్కడ అద్భుతాలు నీకు మాత్రమే కాదు వేరే ఎవరికైనా జరిగిపోతాయి. అందుకోసం ఈ దినం మీరు ఎవరితో స్నేహిత మరి ఫెలోషిప్లో ఆ యొక్క సహవాసం ఉన్నారు, రాబోయే 5 సంవత్సరాల్లో మీ జీవితంలో పురోభివృద్ధి వారి ద్వారా ఒక వ్యత్యాసాన్ని తీసుకురాబోతుంది. ఈ దిన అనవసరమైన వాటితో, వదరుబోతూ మాట్లాడే వారితో, పనికిరాని మాటలు వాడితో, అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలతో ఉన్న వారితో మనం ఉంటే గనక అది మన జీవితానికి ఆటంకమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ దిన మనము చాలా జాగ్రత్తగా వారితో మన సమయాన్ని గడుపుతుమగాక. దేవుడు అందుకోసమే నీవు యూ కెనాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అని చెప్పని అంటాడు. నీవు అనీతిమంతులతో లేదంటే గనక విశ్వాసం లేని వారితో, అన్యులతో నీ సాంగత్యము ఉండకూడదు అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము అన్యులతో కదా అని చెప్పి ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు, మీరు ఒక్కలే ఉన్నారు, ఏమీ లేదు, ఎవరూ లేదు, ఎవరిని కలవట్లేదు అనుకుంటే కనుక చాలా ఉన్నాయి. ఏది లేకపోయినా అన్నీ ఉన్నాయి కదా. అన్నిటినీ లోకంలోకి తీసుకొచ్చేస్తుంది భూతం కదా ఈ యొక్క మొబైల్ ఫోను. ఆ మొబైల్ ఫోన్లో అనేకమైనటువంటివి ఆ యొక్క యాప్స్ కానీ, సోషల్ మీడియా కానీ, నెట్వర్కింగ్ కానీ మీకు తెలియకుండా ఓపెన్ చేస్తే అలా ఒక గంట అయిపోద్ది. అలా వెళ్తా మీ సమయాన్ని ఎల్లగొట్టేస్తా, మిమ్మల్ని ఆర్పేస్తా. కొంతమంది మొబైల్ ఫోన్ చూస్తా కాలగమనంలో కలిసిపోయిన వారు ఉన్నారు. మొబైల్ ఫోన్ ఎదుగుతా ఉంటా అలాగా ప్రభునందు నిద్రించిన వారు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవ్వరూ మీ సమయాన్ని తీసుకోకపోయినా ఏది మీ సమయాన్ని తీసేసుకుంటుందో దాని నుంచి కూడా మనము దూరం అవుదుము గాక. ఇదేనా మీరు మీ జీవితానికి వెచ్చించేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి మాట, మీరు వెచ్చించేటువంటి ఆ సమయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గనక ఈ దిన దేవుని నా మహిమాధం ఏదైతే మీరు నమ్ముతారో, ఏ మాటని మీరు నమ్మి దాని ప్రకారం మీరు చేయడానికి సిద్ధపరుస్తారో అది మీ కొరకు పనిచేస్తుంది. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మీరు ఏ మాటనైతే కనుక దేవుని చిత్తానుసారంగా నమ్మి దాని ప్రకారము మీరు చేయడానికి సిద్ధపడతారో అది మీ జీవితంలో పనిచేస్తుంది. ఇది ఎందుకు పనిచేయట్లేదు, ఇలాగెందుకు పనిచేయట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నామేమో, కానీ మన జీవితాల్లో తప్పకుండా
తప్పకుండా మీ మాటలు ఎటువంటివి అంటే కనుక మీ మాటలు ఒక విత్తనము లాంటివి. యువర్ వర్డ్స్ ఆర్ సీడ్స్ that is going to sow and is going to bring that invisible instructions in your life. మీ జీవితాల్లో మీకు తెలియకుండానే మీరు పలికిన మాటలు మీ ద్వారానే కార్యసిద్ధి కలుగజేసేస్తాయి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ భావోద్రేకాలు అన్నీ, మీ నరనరాలు కణకణాలు అన్నీ పనిచేస్తాయి. కాబట్టి మీ కణకణాలతో కూడా మీరు మాట్లాడుదురు గాక, మీ నరాలతో కూడా మాట్లాడుదురు గాక. ఈ దిన మీరు ఒకవేళ రేపటి గురించి, ఎల్లుండి గురించి, అవతలెల్లుండి గురించి, రాబోయే మాసం గురించి మీరు అంటూ ఉంటే గనక, నాకు ప్రతి మాసం ఈ సమయంలో నేను ఎప్పుడు నీరసంగా ఉంటానండి అని అన్నారనుకోండి, ప్రతి మాసం ఆ మాట మీ కొరకు పనిచేసి మీ శరీరం చెప్తే, నువ్వు అన్నావు కదా ఆ మాసంలో అప్పుడు నువ్వు నీరసంగా ఉంటావని చెప్పి నీరసించిపో అంటది. రేపు నాకు ఈరోజు కొంచెం బాగలేదండి, రేపు నీరసంగా ఉంటానేమోనండి, నేను బాగాలేదు కాబట్టి రేపు నీరసంగా ఉంటానేమో, నేను రాలేనంటే, నీరసంగా ఉంటానన్నావు, నువ్వు ఒప్పుకున్నావు గనుకనే ఆ నీరసం లేకపోయినా కూడా ఉన్న నీరసాన్ని నీ మాట బట్టి తెచ్చుకొని నీరసింపజేసేస్తుంది. ఇది నిశ్చయంగా జరిగేటువంటిది అనమాట. చాలాసార్లు మనం గమనించము, బికాస్ మన జీవితాల్లో ఆ మాటలు విత్తనాల్లాగా పనిచేసేస్తున్నాయి. ఆ విత్తనాలు మనము ఏది విత్తామో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవులారా. కాబట్టి చూడండి, మనకి విత్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యములు చూసుకుంటా ఉన్నాం కదా, 4 చోట పడినాయి. ఎక్కడెక్కడ పడినాయి విత్తనాలు? మొట్టమొదటగా త్రోవ పక్కన పడినాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఏమైపోయినాయి? పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి. పక్షులు అంటే కనుక పావురము, పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు, కాదు. ఇక్కడ పక్షికి నిదర్శనం ఏంటంటే అపవిత్రాత్మ, లేదంటే కనుక దురాత్మ ఎత్తుకెళ్ళిపోయింది. ఇది చాలా మంది మాటలు వింటా ఉన్నారు, కానీ మాటలు ఎక్కడ పడుతున్నాయంటే తోవ పక్కన పడిపోతున్నాయి. ఎందుకంటే మీరు ఏదో తోవలో ఉన్నారు, మీరు ఏదో పనిలో ఉన్నారేమో మీరు, కాబట్టి మధ్యాహ్నం భోజన పనిలో ఉన్నారేమో, లేదా ఇంకొక పనిలో ఉన్నారేమో, వగేరాలో అవసరమైనది ఒక్కటే అన్నాడు, మిగతావన్నీ అనవసరం. అవసరమైనది ఒకటే అంటే కనుక. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ తోమన పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారో. రెండోదిగా ఆ రాతి నేల మీద బండబారిపోతారా, పాస్టర్ గారు స్టైల్ ఎంత, ఆయన ఎప్పుడు ఈ సీరియసే మాట్లాడతారు కాబట్టి ఆ యొక్క మాట ఎప్పుడు ఎలాగ ఉంటుంది కదా అని చెప్పి అలవాటు పడిపోయి మనము బండబారిపోయి ఆ మాటను అక్కడే ఉంచేస్తాం. కానీ ఇదన్న దేవుడు ఆ మాటలు బండ మీద కూడా కాదు, బండ మీద సంఘాన్ని కట్టు, మన్ను మీద కాదు. నీ యొక్క మాటలు ఎక్కడ పడాలి అని అంటే కనుక బండ మీద కాదు. అంతేకాదు ఆ యొక్క ముండ్ల పొదల్లో. ఎందుకు ముండ్ల పొదల్లో పడినంటే, ఇంత మాట్లాడుతున్నాం కదా, లాస్ట్లో ప్రార్థన కోసం మాత్రం వెయిట్ చేస్తారు కొంతమంది. లాస్ట్లో ప్రార్థన చేసి ధన్ అని చెప్పి అద్భుతం జరిగిపోతే, ధన్ అని చెప్పిపోతే దానికోసం ఎందుకురా బాబు ఎంత సోది వేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఆ గంట ప్రసంగం ఎందుకండి బాబు, ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేయండి పట్మని చెప్పి పోతాం మేము అని చెప్పి అనుకోవచ్చు. ఇది నిశ్చయం కూడా నీ బ్రతుకు మారకుండా నీ పరిస్థితిని దేవుడు మార్చలేడు దేవుడులారా. కాబట్టి ఈ దిన దేవుని సన్నిధిలో మనమందరం కూడా ముళ్ళ పొదలో ఏం చేస్తున్నాం? మన సమస్యల మధ్యలో, మన ఇరుకుల మధ్యలో, మన ఇబ్బందుల మధ్యలో, మన వ్యాధుల మధ్యలో, మనకున్న అవసరాల మధ్యలో ఆ వాక్యం తీసుకుంటున్నాము. అక్కడ పని చేస్తుంది, అక్కడ అయిపోయిన తర్వాత ఫినిష్, ఆ పని అయిపోయిన తర్వాత ఫినిష్. అక్కడతో ఆ సమస్య నుంచి వచ్చేయడం కాదు. దేవుడు ఏదైనా మీకు సమస్యను తీసుకొస్తున్నాడు, దేవుడు మీకు ఎందుకు సవాలు తీసుకొస్తున్నాడు, దేవుడు ఎందుకు సతమత స్థితి, మీరు నేర్చుకోవాలి. అంటిల్ యు లెర్న్ ఇన్ దట్ ఫైరీ ఫర్నేస్, గాడ్ విల్ నెవర్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ దట్ ఫైరీ ఫర్నేస్. దేవుడు ఆ పరిస్థితిలో నేర్చుకునేంత వరకు కూడాను ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటికి తప్పించుడు. మీరు అనుకుంటున్నారో తాత్కాలికముగా వేసుకుంటా ఉన్నారేం మాత్ర, పెయిన్ కిల్లర్ వేసుకుంటాం కదా, నొప్పికి మాత్ర వేసుకుంటే ఏం చేస్తుంది? మీ నర్వ్ని నంబు చేస్తుంది. ఎక్కడో పెయిన్ ఉంటుంది, నోట్లో వేసుకుంటారు, పటక్మని చెప్పి పెయిన్ మానమైపోతుంది. ఏమైపోద్ది? మీకు ఆ సంకేతాలు ఇచ్చేటువంటి నరం ఉంటుంది కదా, అమ్మో పెయిన్, కుయ్యో మొర్రో అనేటువంటి సంకేత నరాలను నంబు చేస్తుంది అన్నమాట. అంతే, ఆ పెయిన్ అక్కడే ఉంటుంది. కానీ మీరు రూట్ని చూడకుండా ఫ్రూట్ని చూస్తూ ఉండడం వలన రూట్ అలాగే ఉండి అస్తమాను తిరిగి మళ్ళీ కూడాను అదే విధముగా మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. ఇది నా దేవుడు నా మహిమార్థమే. దేవుడు కోరుకున్నది ఏంటంటే మంచి నేల, శ్రేష్టమైన నేల. అందుకోసమే ఎన్వైరన్మెంట్ అన్నాను. వాతావరణాన్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆ వాతావరణంలో మనం విత్తేటువంటి పంట శుభ్రముగా బహు క్షేమకరంగా ఉంటుంది. దుబాయ్ నగరంలో ఎండలు మండిపోయే వాతావరణం ఉంది, కానీ ఒక వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు.
ఆ వాతావరణం ఏంటంటే మంచు పడుతుంది. అమ్మో దుబాయ్లో మంచా అని అంటే కనుక వాళ్ళు అటువంటి అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేసి ఆ యొక్క కమ్యూనిటీలోని దాని అక్కడ మంచు పడేలాగా, అక్కడ చలి వచ్చేలాగా క్రియేట్ చేశారు అటువంటిది. దేని బిడ్డ, ఏదైనా నీవు ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంట్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు, దేవుడు నిశ్చయం కూడాను లేని వాటిని ఉన్న వాటిగా పలిచి దేవుడు కాల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఇదినా నీవు ఉన్నదాన్నే ఉందే అనుకుంటున్నావు, లేని దాన్ని నువ్వు పలకట్లేదేమో, కాబట్టి లేని దాన్ని నువ్వు పలకాలా అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఇది నన్ను ఏది లేదో అది ఎప్పుడైతే పలకడం మొదలు పెడతావో దేవుని యొక్క అద్భుత కార్యాలని, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని, దేవుని యొక్క మహత్కారాన్ని, దేవుని యొక్క సూచకని నువ్వు చూస్తావు. ఎందుకంటే నీ జీవితంలో పలుకు, నీ జీవితంలో రాబోయేటువంటి ఆ యొక్క ఆశీర్వాదము దీవెన కొరకు మాత్రమే కాదు, కావలసిన అవస్థ కొరకు మాత్రమే కాదు, నువ్వు పలికే పలుకు వల్ల నువ్వేమవుతుందంటే ఆశీర్వదించబడతావు, అభిషేకించబడతావు, దీవించబడతావు. చూడండి, మనం ఆఖరులోని లాస్ట్లో ఒక మాట అంటాం, యెహోవా మిమ్మును దీవించి ఆస్తించునుగాక, యెహోవా మీకు తన సంధికాంతి ప్రకాశింపజేసి కరుణించునుగాక, యెహోవా మీ మీద సంధికాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలిగి. ఎందుకనాలంటే అలా ఊత పదం లాగా దాన్ని ఏమంటామంటే ఆ యొక్క ఉచ్చారణ ఏమంటామంటే బెనెడిక్షన్ అంటాం. అసలు ఆ బెనెడిక్షన్ అనేటువంటి పదము ఉచ్చారణ ఎలాగొచ్చింది గ్రీక్ లాంగ్వేజ్లో కానీ మీరు లాటిన్లో కానీ పదజాలంలో బెన్ అని అంటే కనుక, బెనే అని అంటే కనుక మంచి లేదా శుభప్రదమైన, ఆశీర్వాదకరమైన, లేదంటే బాగు కోరే, మేలు కోరే అని చెప్పేటువంటి అర్థం ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క బెనెని అంటే ఆ డిక్షన్ చేయాలి. మనం నిజంగా మన జీవితాల్లో ఆ బెనెడిక్షనే లేకపోతే గనక మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు రాని రావు. ఎందుకు ఆ యొక్క బెనెడిక్షన్ మనకి కావాలి, మనకు రావాలి అని అంటే గనక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం కదా, ఎందుకు ఆ బెనెడిక్షన్ జరిగింది, ఎలాగున ఆ బెనెడిక్షన్ జరిగింది అని అంటే గనక మనకందరికీ సుపరిచితమైనటువంటి మరి నంబర్స్లో సంఖ్యాకాండంలో మనం దాన్ని చూస్తా ఉన్నాము. దేవుడు తప్పకుండా దీన్ని ఉచ్చరించాలి, ఇశ్రాయేలు అందరూ కూడా దీన్ని పాటించాలి, ఇటు రీతిగా వారిని ఆశీర్వదించాలని చెప్పేసి సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 26వ వచనం వరకు సెలవిస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలులను ఇలాగున దీవింపుము. మీలో ఎవరైనా ఇశ్రాయేలు ఉన్నారా? ఎవరు లేరేమో కదా. మన ఉమ్ము ఒక ప్యాకెట్లో వేసి పంపిస్తే మనకేమైనా కూడా మన తాత ముత్తాతలు ఎక్కడైనా కూడా ఇస్రాయేల్లో ఆ యొక్క బ్లడ్ ఏముందేమో అని చెప్పేస్తారు ఒక ఆర్గనైజేషన్. ప్రస్తుతం ఉమ్మేయద్దు, ప్రస్తుతం మాత్రం నోరును మాత్రం వాడండి. దేవునికి స్తోత్రం. ఏమని సెలవిస్తుందంటే, ఇశ్రాయేలును ఇలాగున ఆశీర్వదించబలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుదును గాక, యెహోవా నీకు తన సంధికాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద సంధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుదునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన వారిని ఆశీర్వదించుతాను. రోత అస్తమాను కూడా మాటలు ఇవ్వడానికి లేదు. యూ విల్ సీ దట్ బ్లెస్సింగ్స్. ఆ మాట పలికిన తోడనే మీరు ఆశీర్వాదమును చూస్తారు, మీరు అభిషేకమును చూస్తారు, మీరు కాపుదలను చూస్తారు. చాలా మంది చాలా సంఘాల్లో ఆ లాస్ట్ బెనెడిక్షన్ మాత్రం తల ఉంచేస్తారు. ఎందుకంటే ఆ ఆశీర్వాదములో ఉన్నటువంటి ఆశీర్వాదము కొరకు, ఆ బెనెడిక్షన్లో ఉన్నటువంటి అభిషేకము కొరకు వారు తల ఉంచి ఆ బెనెడిక్షన్ ఎలాగో ఒకలా తీసుకున్నారు. చాలా మంది ఏంటంటే మెసేజ్ అయిన వెంటనే పరార్, ఆరాధన అయిన వెంటనే పరార్, తర్వాత కానుకలు అయిపోయిన వెంటనే పరార్, కానీ బెనెడిక్షన్ కోసం మాత్రం ఉండరు కదా. ఇది నన్న దేవుడు ఆ బెనెడిక్షన్ కోసం వల్ల ఉండడం వల్ల ఏమవుతుంది తెలిసే, అపవాది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ ప్రభావాలు ప్రలోభాలు మీ మీద రానియకుండా కూడాను ఆ మాటలు మీ మీదకి కాపుదలగా దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మీరు ఆ యొక్క రాతి మీద కాదు, త్రోవలో కాదు, ముళ్ళ కంచెలో కాదు, మంచి నేల మీద పడినటువంటి ఆశీర్వాదపు దీవెనలుగా దాన్ని దేవుడు చేయబోతాడు. కాబట్టి ఇది దేవుని నా మహిమాత్మే. అట్టి రీతిగా ఆ ఆశీర్వాదం తప్పకుండా పొందుకోవాలని చెప్పి దేవుడు కోరాడు గనుకనే ఆ ఆశీర్వాదము చిన్న ప్రార్థనైనా చిరు ప్రార్థనైనా కూడాను మన జీవితాల్లో గొప్ప
డిఫరెన్స్ని తీసుకుని వస్తుంది దేవుడా. అది ప్రతి దినము మనము బల్లారాధనలో తీసుకుంటున్నప్పుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటిది అయినా కూడాను ప్రతిసారి దాన్ని పలుకుతున్నప్పుడు అల్లా కూడాను అప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. ఆమేన్. అందుకోసం మీరు ఎవరితో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడాను లాస్ట్లో కాన్వర్జేషన్లో మాత్రము బ్లెస్ యూ అని చెప్పండి. బ్లెస్ యూ అని చెప్పండి. ఎందుకంటే కనుక గాడ్ బ్లెస్ యూ కానీ బ్లెస్ యూ కానీ అంటే కనుక దేవుడు మీ మీద ఆశీర్వాదం ఉంచాడు. మీరు బ్లెస్ యూ అంటే కనుక గాడ్స్ బ్లెస్సింగ్ విల్ ఫ్లో త్రూ యూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అని అంటే కనుక మీరు ఆశీర్వదించినట్టు కాదు, మీరు చిన్న చూపు చూసినట్టు కాదు, బ్లెస్ యూ అని చెప్పేసినట్టు మాటను ఎప్పుడైతే మీరు పలుకుతారో నిశ్చయంగా దే విల్ బి బ్లెస్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ డే, హ్యావ్ ఏ గ్లోరియస్ డే, యూ కెన్ సే దట్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్. మీరు ఆ యొక్క దినాన్ని ఆశీర్వాదకరమైన దినము, శుభోదయం అని మాట్లాడే దానికన్నా కూడాను ఇది బాగా ఆశీర్వదించబడినటువంటి, దీవించబడిన దినం అని చెప్పి మీరు ప్రకటిస్తే కనుక అది మీకు ఎంతగానో మేలు. ఈ మాటలు మీ దినాన్ని మార్చేస్తాయి. దేవుడా, తెల్లవారుజాము లేచిన వెంటనే మనకు చాలా చిరాక్గా ఉంటుంది, చిరుబుర్లు ఆడుతూ ఉంటారు చాలామంది. వారికి ఉన్నటువంటి తెల్లవారుజామునే ఎవరితో మాట్లాడాలనిపించదు, ఏ విషయాన్ని చర్చించాలనిపించదు. ఎందుకంటే ఎవరైనా ఏదంటే కస్సు బుస్సుమని లెగుస్తూ ఉంటారు. దేవుడా, ఏదైనా దేవుడు మీతో మాట్లాడేదంటే ఎవరితో మాట్లాడదానికన్నా ముందు దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడడం ద్వారా, దేవుడిచ్చిన మాటను మీరు పలకడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ జీవితాల్లో ఎవరితోనైనా మాట్లాడడానికి సంసిద్ధతను దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఇది మీరు ఎందుకు కసుబుస్మంటున్నారు? ఎందుకు మీ జీవితంలో ఆ మాటలు తడబడుతున్నాయి? కారణం ఏంటంటే మీరు మాట్లాడినటువంటి మాటలు అనేక మందిని గాయపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడే మాటల ద్వారా అనేక మందికి ఇబ్బంది కలుగుతుందేమో. తెల్లవారు మాత్రం ఇతనితో మాట్లాడకూడదని అనుకుంటున్నారేమో చాలామంది. తెల్లవారు మాట్లాడితే కష్టంరా బాబు, జర సాయంత్రం సంధికాడు మాట్లాడదాం అనుకుంటున్నారేమో. ఇదైనా మీ మాటల కోసం, మీ మూడు కోసం సాయంత్రం దాకా వెయిట్ చేయిస్తున్నారా? దేవునితో మాట్లాడితే, దేవుడిచ్చిన మాటలు మీరు పలికితే మీ మూడులన్నీ మారిపోతాయి. ఎందుకంటే మూడులన్నీ మాడులో ఉంటాయి కదా. ఈ మాడు అంతా కూడా దేవుని మాటతో నింపబడిపోతే కనుక మీ మూడులు మారిపోతాయి, మీ మాటలు మారిపోతాయి. కాబట్టి దీనిన దేవుడు అట్టి మాటలు మాత్రమే మీరు పలకాలని, ఒలకాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం ఆ మాటను పలుకుతామో దేవుని కాలం చూస్తాం. మనకందరూ సుబుద్ధమైన మాట. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు, ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కావని చెప్పి అస్తమానం అంటూ ఉంటాం. ఎందుకు మన తలంపుల్ని ఆయన తలంపులు చేయము? యెషయా 55:9 ఆయన త్రోవల్ని మన త్రోవలను చేయము. ఎప్పుడైతే మన త్రోవల్ని ఆయన త్రోవలు చేసేస్తామో, ఆయన తలంపుల్ని మన తలంపులు చేసేస్తామో, అంతే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా. ఇది నన్ను ఒక్క తలంపు మీ బ్రతుకుని మార్చేస్తుంది. ఎందుకు అంత ఎత్తుగా ఉన్నాయి కదా ఆయన మార్గాల్లోకి ఎందుకు వెళ్ళడం? అంత ఉన్నతముగా ఉన్నాయి కదా, ఎందుకు ఆయన తలంపులోకి వెళ్దామని చెప్పి ఆగిపోవద్దు. ఆయన తలంపులు మీ తలంపులు అయిపోవాలనే ఆయన తలంచుకున్నాడు. ఆయనకు జ్ఞాపకం చేసుకోవాలని ఎందుకు కోరుకున్నాడంటే ఆయన తలంచిందే మీరు తలంచాలా, ఆయన మార్గమే మీ మార్గం అయిపోవాలా. అప్పుడేమవుతుందంటే ఆయన బాటే మీ బాట అయిపోతుంది, ఆయన మాటే మీ మాట అయిపోతుంది. మీరు ఈ లోకములో దేవునికి మళ్ళీ మాట్లాడతారు. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే ఏదేను వనంలో అయిపోయింది కదా పని. దేవుడు ఆ యొక్క కలువరిగిలిలో చేసినటువంటి సిలువదాన బలియాగం అంటారు. ఏదేను వనంలో పని అవ్వలేదు, ఏదేను వనంలో అవ్వాల్సింది చాలా ఉంది. దానికోసమే యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి వచ్చి దాన్ని సిలువ మీద జయించారు. ఏదేను వనంలో మన మాటలు సంభాషించడం కొరకు మాత్రమే కాదు, సృష్టించడం కొరకు దేవుడు వాడేవాడు. సృష్టి ఇదిన మీ మాటలు సృష్టికరమైనటువంటి మాటలుగా అయ్యేంత వరకు కూడా దేవుడు రాడు. దేవుడు మీ మాటలను, మీ పరిస్థితులను మార్చపోవడం కలిగిన కారణము మీ మాటలు సృష్టికరమైన, సృజనాత్మకతమైనటువంటి మాటలుగా మారాలి.
అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఇదైనా అట్టి రీతిగా మనం మారిపోతే దేవునికి అద్భుత కార్యాలు చూస్తాం. అందుకోసం చూడండి, స్వస్థత కోసం వచ్చాడు. ఎవరు వచ్చారు? శతాధిపతి. ఎవరా శతాధిపతి? 100 మంది మీద అధిపతిగా ఉన్నవాడు శతాధిపతి అంటారు. అంటే అతని విశ్వాసము 100 మంది మీద ఎలాగనైతే ఆధిపత్యం ఉన్నాడో అతని విశ్వాసం కూడా 100కి 100 పాలు ఉందన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలు అంతట్లో నేను ఇలాంటి విశ్వాసం కలిగిన వాడిని చూడలేదన్నారు. కొన్నిసార్లు కొంతమందికి పదవులు, ఉన్నత స్థితులు, అధికారాలు దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? దేవుడు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టే. ఆ పదవి ఎలాగొచ్చేస్తుందా అనుకుంటాం మనం. లేదు, వారికి ఆ పదవిని, ఆ పదోన్నతిని దేవుని యొక్క విశ్వాస పరిమాణం ప్రకారం దేవుడు ఇచ్చాడేమో. ఆ శతాధిపతి అన్నాడు, నువ్వు రావడం ఎందుకయ్యా, మాట మాత్రము సెలవి అన్నాడు. నా దాసుడు స్వస్థపడిపోతాడన్నాడు. ఇదినా నీవు దేవుని సందులో ఆ మాట కోసం ఎదురు చూస్తున్నావా? మూటల కోసం చూస్తున్నావా? ఇదినా వస్తేనే గాని, చెయ్యేస్తేనే గాని, ప్రార్థిస్తేనే గాని, నూనెస్తేనే గాని కాదు, మాట మాత్రము సెలవిస్తే. వివాహాలు అయిపోతున్నాయి ఆన్లైన్లో, దేవునికి స్తోత్రం. ఎవరో బాప్తిజాలు కూడా అడిగేస్తున్నారు ఆన్లైన్లో, దేవునికి స్తోత్రం, మాకు ఆత్రం. కాబట్టి ఈ దినంగా ఇట్టి రీతిగా మరి మాట ప్రకారము మరి ఆ కార్యాలు జరిగిపోతే, ఈ దిన మాట మాత్రం సెలవిస్తే ఆ అద్భుతము జరగదా? దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని దేవుని సందులో దేవుడు చేస్తాడు. ఎందుకంటే యువర్ వర్డ్స్ ఆర్ నాట్ గివెన్ జస్ట్ ఫర్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ ఫర్ క్రియేషన్. వెన్ యూ రిలీజ్ దట్ వర్డ్స్ యూ విల్ చేంజ్ యువర్ వరల్డ్. నువ్వు ఎప్పుడైతే ఆ మాటను కేవలం సంభాషించడం కొరకు మాత్రమే కాదు, సృష్టించడం కొరకు వాడతావో, నీ యొక్క ప్రపంచాన్ని నువ్వు మార్చేసుకుంటావు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడాను దేవుడు ఎందుకు చేస్తాడు తెలిసి ఈ మాటను? 119వ కీర్తనలో 89వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. వాట్ గాడ్ సెడ్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. దేవుడు పలికినటువంటి మాట ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆకాశం అని అంటే ఆయన ఉద్దేశం అక్కడ ఏంటంటే ఆకాశ మహావికాశం అనేటువంటి పరలోకం అక్కడ నిలకడగా ఉన్నది. అంటే దేవుడు మాట్లాడేటువంటిది పరలోకములో ఖరారైపోతుంది, స్థిరపడిపోతుంది, ఆ తర్వాత భూమి మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈ దినం నువ్వు మాట్లాడే మాట నీ ఆత్మలో స్థిరపడిపోతుంది, నీ ఆత్మలో బలపడిపోతుంది. ఆ తర్వాత మాత్రమే ఆ కార్యము జరుగుతూ ఉంది. నేను ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీలో పనిచేశాను. డిఫెన్స్ ఫ్యాక్టరీలో కొంతకాలం పనిచేశాను. డిఫెన్స్లో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒకవేళ ఎవరైనా మన మాటను, ఆ డిఫెన్స్లో చెప్పినటువంటి మాటను కనుక చెప్పకపోతే, ఒక డిఫెన్స్లో ఒక చిన్న జైలు లాగా ఉండేది, ఆ జైల్లో వేసేవారు. లేదంటే కనుక మరి ఒక బలమైనటువంటి దున్నను మన మీద పెట్టి ఆ దున్న చేత మొత్తము 25 రౌండ్లు ఆ గ్రౌండ్ అంతా తిరగాలన్నమాట. అంత మాట జస్ట్ చెప్పింది వినకపోతే, ఎవరైనా కమాండర్ వచ్చి ఒక మాట అన్న వెంటనే కూడాను ఆ కమాండర్ మాట తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, దాన్ని చేసేయాలా. అందుకోసం నేను కూడా మానేశాను, ఎందుకంటే బాధలు పడలేక. అయితే ఈ దినాన్న దేవుని మాట బాధాకరమైనది కాదు, బాగు చేసే మాట, మనల్ని బలపరిచే మాట, మనల్ని బాధించే మాట కాదు, మనల్ని బాగా కట్టేటువంటి మాట గనక ఈ దినాన్న ఆ మాట మీద గనక మనం నిలబడితే దేవుని కార్యాలను చూస్తాము. ఈ దినం దేవుని బిడ్డారా, మీ మాటలు మారేంత వరకు ఈ మాటలు మారవు. మీ మాటలు మార్చుకునేంత వరకు ఈ మాటలు దేవుడు మార్చడు. కాబట్టి ఇదిన ఆ మాటలు మారిపోదును గాక. ఇదిన కండ్లు మూసుకొని దేవుడిని అడుగుదాం. దేవా, నా బ్రతుకులో నా మాటలు మార్చండి. వాక్యం విన్నారు, వాక్యము తిన్నారు, వాక్యాన్ని అరగదీసేటువంటి రీతిగా మన మాటలు మార్చుకోవాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే నీ మాటలు బట్టి నువ్వు ట్రాప్లోకి వెళ్ళిపోతావంట. మనకు ప్రొవర్బ్స్లో, సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం 1వ వచనం.
నీ యొక్క మాటలు బట్టి నువ్వు కట్టుబడి ఉన్నావు, నీ మాటలు బట్టి నువ్వు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ దినాన మీ మాటలు ఆత్మని సంచకరులోకి వెళ్తా ఉన్నాయి గనక నీవు దేవుని సందులో నీ నోటి మాట వల్ల నువ్వు చెక్కబడకుండా, నీ నోటి మాట వలన పట్టబడకుండా నువ్వు దేవుని సందులో ఆ సామెతలు 6:2 సెలవిచ్చిన రీతిగా నీ మాటలు ఎప్పుడైతే మార్చుకుంటావో దేవుని యొక్క కార్యాలను చూస్తావు. ఇది చాలా మంది మీరు మాట ఇచ్చేశారు కదండి అని చెప్పేసి చాలా విధాలుగా మరి ఆ మాటను అనవసరమైనటువంటి రీతిలో పలికిన వారి ద్వారా ఆ యొక్క మాటల ప్రభావానికి లోబడిపోతా ఉన్నారు. ఇది దేవుని సందులో దేవుని నా మహిమాత్మే ఆ మాటలను నీవు దేవుని నా మహిమాత్మే ఉచ్చరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎఫెసీ 4:29 అంటున్నాడు కదా, వినువారికి మేలు కలుగుటకై అవసరం బట్టి క్షేమము అభివృద్ధి కరమైనటువంటి అనుకూల వచనమే మీరు పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రాని. ఎంత భయంకరమైన బూతి చెప్దాము అని అనుకున్నా, ఎంత భయంకరమైన మాట చెప్దాం అనుకున్న నోరు మూసేసుకోండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి. దేవుడారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎలాగున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్లో ఎలాగో సంచరిస్తున్నాడో అలాగో పరిశుద్ధాత్మ దేవుడు మీలోన సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడే, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, డిఫరెన్స్ లేదు, ట్రీ యూనియన్ గాడ్. కాబట్టి ఇదైనా దేవుడు ఒకవేళ యేసు ప్రభుని పెట్టాడు అనుకోండి, పరిశుద్ధాత్మని కాకుండా మీ బరువు ఎక్కువైపోద్ది కదా, ఆయన మోయలేరు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను మీలో పెట్టాడు. ఈ దిన మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారా, సంతోషపరుస్తున్నారా? విమోచన దినం వరకు కూడా మీరు ముద్రింపబడిపోయారు. పోడాయన మీరు ఎంత ట్రై చేయండి పోగొట్టుకోవడానికి, పోడు. అందుకోసమే మనము ఆ కోపాన్ని, ద్వేషాన్ని, అల్లరిని, దూషణను, సకల దుష్టత్వాన్ని విసర్జించేసి దేవుని చిత్తానుసారమైన, ఆత్మానుసారమైన, వాక్యానుసారమైన మాటలు మాట్లాడితే దేవుని యొక్క అద్భుత కార్యాలని చూస్తాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. దేవుడు మీరున్న రీతిగా మిమ్మల్ని చూడడం, ఆయన వాక్యం ఏది చెప్తుందో ఆ రీతిగా మిమ్మల్ని చూస్తాడు. మళ్ళీ చెప్తున్నాడు, God doesn't see the way you are, but God does see the way the word says how you are. దేవుడు వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగానే మిమ్మల్ని చూస్తాడు. మీరు ఎలాగున్నారో అలా చూడ్డు. ఇదిన మీరు రోగిగా దేవుడు చూడ్డు, బలహీనతలో దేవుడు చూడ్డు, సమస్యల్లో ఉన్నట్టుగా దేవుడు చూడ్డు. నేను అందవిహీనంగా ఉన్నాను, నేను బాగలేను, ఇలాగున్నాను, అలాగున్నాను అని దేవుడు చూడ్డు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అదే చూస్తాడు. వాట్ గాడ్ సేస్ ఈస్ వాట్ యు ఆర్. వాట్ వరల్డ్ సేస్, వాట్ పీపుల్ సేస్ ఈస్ నాట్ వాట్ యు ఆర్. దేవుడు ఏది చెప్తాడో వాక్యానుసారంగా అదే మీరు. మీరు ఏదనుకుంటారో కూడా మీరు కాదు, లోకం ఏదంటారో కూడా మీరు కాదు. దేవుడు ఎలా చూస్తారంటే మిమ్మల్ని వాక్యములో నుంచే చూస్తాడు, వాస్తవికముగా చూడ్డు. కాబట్టి ఇది దేవుడే చూడకపోతే నువ్వెందుకు చూస్తావు? అందుకోసం మన దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు ఏ నేత్రాలు తెరుచుకుంటాయంటే మన కళ్ళు కాదు, ఆయన కళ్ళలో నుంచి మనము చూడడమే దర్శనము. ఆయన కళ్ళను పెట్టుకొని మనం కళ్ళేసుకొని చూడడమే దర్శనము. ఆ కళ్ళతో నిన్ను నువ్వు చూసుకో, దేవుని యొక్క కార్యాలు నేను చూస్తావు, అద్భుతాలు చూస్తావు.